ఇప్పుడే గుడికి వచ్చా ఫ్రెండ్స్, కలద్దాలు కొనుక్కుంటున్నా ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వచ్చి గుడి. సో మొత్తానికి మన సౌత్ ఇండియన్ ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. సో సగంలో ఉన్నాము. సో ఫస్ట్ మనం వెళ్తుంది హంపి, విజయనగర సామ్రాజ్యం ఉన్న హంపికి వెళ్ళబోతున్నాము. సో అక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. సో సగం దారికైతే వచ్చాము. సో మొత్తం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇంకా హంపీకి 180 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు దాకా రాయచూరి దాకా వచ్చాము. రాయచూరి ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు 210 కిలోమీటర్స్ ఉంది. మీకు దూరంగా కనిపిస్తుందా పబ్జీ పవర్ ప్లాంట్? సేమ్ అట్లనే ఉంది కదా. ఇంకా 180 కిలోమీటర్స్ ఉంది. ఇంకొక 2 అవర్స్ వెళ్ళిపోవచ్చు. సో అది పవర్ ప్లాంట్, అది దూరంగా కనిపిస్తుంది కదా. తుంగభద్ర నది బాగుంది, వాటర్ కూడా మంచిగా ఉన్నాయి. తుంగభద్ర నది వాటర్ కూడా ఫుల్ ఉన్నాయి. కర్ణాటక మెయిన్ బార్డర్ ఇప్పుడు ఇది, ఈ రాయచూర్ అనేది కనిపిస్తుందా? తెలంగాణ బార్డరు, కర్ణాటకకి ఎంట్రన్స్. ఇది ఇప్పుడే చెక్ పోస్ట్, ఇదే చెక్ పోస్ట్. మమ్మల్ని అయితే ఏం అడగట్లేదు, ఆర్టీపీసీఆర్ కానీ ఏమని, అందరినీ పంపించేస్తున్నారు. మిల్టా పవర్ దిగాలి. పబ్జీ లవర్స్ ఉంటే కామెంట్ చేయండి. రన్నింగ్లో ఉంది ప్రజెంట్. చాలా పెద్ద పవర్ ప్లాంట్. ఈ పక్కన తుంగభద్ర నది వాటర్ నుంచి జనరేట్ చేస్తారు కావాలి. చాలా బాగుంది. సో మొత్తానికి ఆల్మోస్ట్ నైటు 7:30 అయిపోయింది. హంపీకి రీచ్ అయిపోయినాం. సో పోలీస్ స్టేషన్ దగ్గర పర్మిషన్ అడిగి ఇక్కడే టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ అడిగాను. సో మొత్తం చీకటి ఉంది, యాక్చువల్గా లేదు, చాలా చీకటిగా ఉంది. సో అది ఒకటే లైట్ ఉంది. అక్కడ కార్నర్లో పోలీస్ స్టేషన్ ఉంది. సో మా టెంట్ సెటప్ చూపిస్తుంది కదండి, చూపిస్తా అక్కడి నుంచి. ఇది నైట్ టైం ఏం కనిపించదు మ్యాక్సిమం. ఫ్లాష్ లైట్ వేసా. ఇదే అసలు కనిపించట్లేదు. ఇది లోపల, ఇది నా ల్యాప్టాప్ బ్యాగు. అది సో రేపొద్దున త్వరగా లేచి గుడిని కొంచెం ఎక్స్ప్లోర్ చేసి, మెయిన్ ఇక్కడ పెద్ద పెద్ద కోటలు ఉన్నాయన్నమాట. సో అవి మొత్తం తిరిగేసి చూపిస్తా. వీడియో లెంత్ అయితే 2 పార్ట్స్గా పెడతాను. సో రేపు పొద్దున్న లేచి చూద్దాం. సో ఇది అనమాట, నైట్ టైం కనిపించలేదు కదా. సో ఇప్పుడే లేచాను. సో ఇది సెటప్ ఇక్కడ వేసుకున్నాను నేను. ఫుల్ వర్షం పడింది నైట్ టైము. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది చిన్నగా. ఫ్రెష్ అయ్యి మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాలి ఇంకా. సో గుడి దగ్గరకు వచ్చాము. స్నానాలన్నీ ఫ్రెష్ అయిపోయి నీట్గా గుడి దగ్గరికి వస్తే ఇక్కడ ఒక బిస్కెట్ అయింది. సో 3 months నుంచి టెంపుల్ క్లోజ్ అంట. టెంపుల్ ఒకటే క్లోజు, మిగతావన్నీ ఎలాగ ఉన్నాయి. అక్కడ కోటలు ఉంటాయి, రాణిమాల్ అని చాలా ఉన్నాయి.
సో అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో టెంపుల్ ఒకటే క్లోజ్ ఉన్నది. సో బయట నుంచి టెంపుల్ చూపిస్తాను. చూడండి చాలా బాగుంది అసలు. చూడండి చూపిస్తాను. కనిపిస్తుందా? ఇదే బాగుంది కదా, 1500 శతాబ్దంలో. చాలా బాగా కట్టారు కదా. సో అటు సైడ్ కోనేరు కూడా ఉంది. ఆ కోనేరు కూడా చూపించి అటు సైడు ఎంట్రన్స్ ఉంటే పోదాము. బాగుందా? ఎవరికి కనిపిస్తుంది, ఎవరైనా గుద్దారు అనుకో బండి తోలేటప్పుడు సరిపోతుంది. ఇక నాకు ఇంటికి కూడా బాగుందా ఫ్రెండ్స్? ఇప్పుడే గుడికి వచ్చా ఫ్రెండ్స్, కలద్దాలు కొనుక్కుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడ దాకా వచ్చి గుడి క్లోజ్ ఉంది. ఏం చేస్తాం ఇంకా? రేపు తీస్తారా గుడి? రేపు తీస్తారా? అది ఇవాళ ఎందుకు క్లోజ్? 3 రోజులు క్లోజ్ ఉంటుంది. శనివారము భానువారము. ఒక్కొక్కరు ఒకలా చెప్తున్నారు. లేదు, 3 రోజులు క్లోజ్. శనివారం, ఆదివారం, సోమవారం. శ్రావణ సోమవారం దండి జనం వస్తారని. ఏది బాగుంది రెండిట్లో? ఓకేనా? బాగుందా? సో ఇది ఎంట్రన్స్. సో లాక్డౌన్ వల్ల క్లోజ్ చేసేసారు. సో అందరూ గుడి ఎంట్రన్స్ దగ్గర మెట్ల మీద పూజ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇది గుడి లెఫ్ట్ సైడ్ కొండపైన వచ్చాను అనమాట నేను. అసలు చూడండి అసలు ఎట్లుందో, చాలా బాగుంది కదా. సో ఇంకొకటి చెప్పాలి, ఏఎన్ఆర్ గారిది ఒక సినిమా ఉంటుంది. అందులో ఒక సీన్ ఇదిగోండి, ఇక్కడే షూట్ చేసింది. అందులో సాంగ్ ఉంటుంది, శిలలపై శిల్పాలు చెక్కినారు అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది, పాత సాంగ్, చాలా ఫేమస్. అది ఇక్కడే తీశారనమాట షూటింగ్. బాగుంది కదా. కానీ సో ఇది కోనేరు, గుడికి రైట్ సైడ్లో ఉంటుంది. ఇది కోనేరు. చాలా పెద్దది. అక్కడ ఏనుగు ఉంది చూసారా? అది పోతుంది. గుడి లోపలికి తీసుకెళ్తున్నారు దాన్ని, పూజకి అనుకుంటాం ఇది. సో ఇదే తుంగభద్ర డ్యాము. పర్ఫెక్ట్గా డ్యామ్ నుంచి వస్తున్నాయి అన్నమాట వాటర్. గుడి పక్కనే రైట్ సైడ్లోనే ఉంది. మొత్తం కృష్ణదేవరాయల సామ్రాజ్యమే హెడ్ క్వార్టర్ అనమాట. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది అప్పటి నుంచి ఉంటున్న కృష్ణుడి గుడి ఇది. బట్ యాక్చువల్గా ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, చాలా వాటికి పడిపోయింది ఇది. సో వాళ్ళు ఆ పురావస్తు శాఖ వాళ్ళు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా అక్కడ బ్లూ కలర్ డ్రెస్ కూడా ఉన్నాడు కదా, వాడు ఇంత నుంచి రికార్డ్ తీయట్లేదు, నన్ను ఆపేస్తున్నాడు. సో నేను సెల్ఫీ అని చెప్పి సైలెంట్గా తీస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా అయితే ప్రపంచానికి చూపించండి రే అబ్బా ఇట్లాంటివి, మెయిన్ ఇదే ప్రాబ్లం. బాగుంది కదా, ఫ్రంట్ కూడా చూడండి అసలు ఎట్లుందో వ్యూ, అసలు సూపర్ ఉంది కదా.
మీకు చివరిన అక్కడ కొండ కనిపిస్తుందా? చిన్నగా జూమ్ చేస్తా ఒక్క నిమిషం. ఈ కొండ ఇక్కడ యా ఇది అక్కడ చిన్న కమాన్ కనిపిస్తుంది కదా, అక్కడ తెనాలి రామకృష్ణ ఆ కొండ మీద కూర్చొని పద్యాలు రాసేటోడు అనమాట. అది జూమ్ కనిపిస్తున్న ఇక్కడ చిన్న కమాన్లా కనిపిస్తుంది కదా కొండపైన, అక్కడ తెనాలి రామకృష్ణ పద్యాలు రాసేటోడు. గ్రేట్ నిజంగా. అండ్ ఇక్కడ నరసింహస్వామిది చాలా పెద్ద విగ్రహం ఉంటుంది, అండ్ శివుడి విగ్రహం కూడా ఉంటుంది చాలా పెద్దది. దానికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది. కనిపిస్తుందా మీకు? అది ఫస్ట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఈ రెండు కనుక్కున్న తర్వాతే ఆ సామ్రాజ్యాన్ని కనిపెట్టారనమాట. ఇదే ఆ టెంపుల్, ఇదే బాగుంది కదా, చాలా పెద్దది. ఆల్మోస్ట్ ఒక 20 మీటర్లు ఉండొచ్చు. దీని పక్కనే శివుడిది. అక్కడ చెయ్యి కనిపిస్తుందా మీకు? రైట్ హ్యాండ్ చెయ్యి. మొహమ్మదీ సుల్తాన్ అని చెప్పి గోల్కొండ రాజులు 5 సుల్తాన్లు అట మొత్తం. దీన్ని ఆక్రమించడానికి వచ్చి ఆ చెయ్యిని ఇరగ్గొట్టారట, మొత్తం నరికేశారు ఆ చెయ్యిని. అదొక చెయ్యి, రెండింటిని మొత్తం మూడు చేతుల్ని నరికేశారు. పాదాలను కూడా. చాలా సో సాడ్ అది. ఇక్కడ ఇది మెయిన్ పెద్ద శివలింగం. ఇది చాలా పురాతన కాలం నుంచి వస్తుంది. ఇది ఆల్మోస్ట్ హౌ మచ్ ఫీట్ ఇస్? This is 9 feet. 9 feet శివలింగం ఇది. దీనికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది, ఇతను ఈ పూజారి గారు చెప్తారు. టెల్ అబౌట్ దిస్. Okay, namaste, namaskar. This is we called nowadays we called Badivilinga. When there was in the 16th century there was a poor lady, so she had a desire. If the desire is fulfilled, she wanted to construct one temple for Shiva. Finally, Shiva has granted, and her desire was fulfilled, and she built a temple for the Shiva. So therefore we call this is Badivilinga. And also nowadays we call it Jalakanteshwara because there is water always here. This is surrounded by the water here. So this is around 3 meter height. So this is 16th century temple. And there is especially in Vijayanagara, even 15th and 16th centuries, in the Vijayanagara period, there was a total 16 canals. So there are 3 big canals still is especially we are working that canals. And this water coming from the river, they made it especially canal in 16th century. So from the big canal, there is a connecting to the small canal. So always there is a water coming from Tungabhadra river. So there is a water here. So in the 16th century, that invaders hasn't even broken this lingam. Therefore, we are worshipping here. And until 1980s, there was no especially puja here. In 1978, so Kanchi Kamakoti Pita Swamiji, Sri Chandrasekhara Saraswati Swami Guru, so has visited here in Hampi. So when that time, so he especially visited this temple also. So there is even a descendants of the Vijayanagara royal, especially even families we called Anegundi. There is a small village across the river. So the descendant of the Vijayanagara royal family. So there was a royal family man. So we called Achyuta Devaraya. So Achyuta Devaraya, especially he was when he met in this Kanchi Kamakoti Swami Paramacharya. So in 1980s, so he when especially that Swamiji he requested to worship this temple here. Therefore, my father, K.N. Krishna Bhatt, used to worship since 1980s until 2020. So around 20 years, especially he worshipped, but he got only one same salary, especially from 80s to till 2021, he was the same salary. So especially because that earlier that day, especially they used to give 300 rupees per month. Still is the same salary is going on here, means the continuing here. Great. So because my father especially recently, means just in the 25th of April 2021, who passed away. So now I am continuing to do this puja here now. Okay. Namaskar. సో ఇప్పుడు మనం ఈ లోటస్ మహల్కి వచ్చాము. రాణి మొత్తం లోటస్ మహల్ అంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటిది ఎలిఫెంట్స్ టేబుల్ అట, నెక్స్ట్ రంగా టెంపుల్. టికెట్స్ ఏమో ఈచ్ పర్సన్ 40 రూపీస్ ఉంది. ఈచ్ పర్సన్ 40 రూపీస్ ఉంది. టూరిస్టులకి ఘోరంగా ఉన్నాయి రేట్లు, అంటే ఫారినర్స్కి.
ఫారినర్స్కి అయితే రేట్. సో లోపలికి వెళ్ళి ఎలిఫెంట్స్ టేబుల్ మీన్స్ అది ఏనుగులు చాలా అనుకుంటా. ఏనుగుల్ని పెడతారు కదా ఒక ఎట్లా అది పార్కింగ్ టైప్లో ఏనుగుల్ని పార్కింగ్ చేస్తారన్నమాట. లోటస్ మహల్ అని లోపల ఉంది. సో లోపలికి పోయి విజిట్ చేసి చూద్దాం. బాగుంటుంది. యాక్చువల్గా నేను 2 years బ్యాక్ వచ్చాను. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడ మొత్తం ఆ ఏరియా రూట్ మ్యాప్ ఉంది. సో మొత్తం జనానా ఎన్క్లోజర్ అట. కావాలంటే ఇక్కడ రాసున్నది చరిత్ర గురించి. ఇది గెస్ చేయండి ఇది ఎందుకు ఇట్లా చేశారో. బ్లైండ్ పీపుల్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఈ డాట్స్తో ఇట్లా టచ్ చేసి మనసులో చదువుకొని తెలుసుకుంటారు అనమాట ఇక్కడ స్టోరీని. సో అది లోపలికి పోయి చూద్దాం. మొత్తం కనిపిస్తుందా లోటస్ మహల్? అదే జనాలు అయితే అస్సలు లేరు. నెక్స్ట్ మళ్ళీ కర్ణాటకలో సాటర్డే సండే లాక్డౌను, మండే టైంలో టెంపుల్స్ క్లోజ్ అంట. చాలా పెద్దది. బాగుంది, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. మీకు కనిపిస్తుందా అది లోటస్ మహల్. మొత్తం ఒక కమల పువ్వు ఉంటుంది కదా, తామర పువ్వు లా ఉంటుంది అది. అక్కడికి పోయి చూద్దాం. ఇదే లోటస్ మహల్. ఆ గేట్కి ఎంట్రన్స్ నుంచి ఇక్కడ 15th to 16th centuryలో కట్టిరు. ఎంత బాగుంది. బాబా పైకి ఎక్కడానికి లేదు, ఎక్కితే నేను ఇక్కడే ఉంటాను ఇంటికి రానిక. వా చాలా బాగుంది కదా. బాగుంది కదా. అవసరం అసలు. ఇక్కడ ఒక బావి ఉంది. బాగుంది చిన్నది. ఆ గోడ చూడండి అసలు పడగొట్టేశారు. ఫైట్స్కి వచ్చి యుద్ధాలకు వచ్చేసి మొత్తం పడగొట్టేశారు. దిస్ మాన్యుమెంట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ టు బి ఏ నేషనల్ ఇంపార్టెన్స్ అండర్ ద ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్స్ 1958. యాజ్ పర్ ద ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 2010, whoever destroys, removes, injures, alerts, defaces, imperials or misuse this monument shall be punishable with అయ్యా ప్రెజెంట్ అయితే దీన్ని కానీ ఎవరైనా అట్లా ఎక్కడం కానీ ఏదన్నా పాడు చేయడం కానీ చేస్తే 1,00,000 రూపాయలు ఫైన్. 1,00,000 రూపాయలు ఫైన్ అంట. తక్కువనే ఉంది ఫ్రెండ్స్. బాగా దోలు ఎక్కువైన వాళ్ళు ఉంటే చేయండిరా, ఉంటుంది. ఇంకా 1,00,000 రూపాయలే కట్టేసేయండి, పడగొట్టేసి. అబ్బా ఎండొచ్చింది, చాలా బాగుంది. సో ఇప్పుడు ఎలిఫెంట్ స్టాల్ దగ్గరికి వెళ్దాం. సో అక్కడ నుంచి రాణి మహల్ కదా, లోటస్ మహల్ నుంచి చూసుకొని ఇటు సైడ్ రాగానే పెద్ద గోడ ఉంటుంది. సో దీని ఎంట్రన్స్ లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్లో అది ఇదే ఏనుగుల శాల, ఎలిఫెంట్ స్టాల్. ఏనుగుల్ని అక్కడ పార్కింగ్ అనమాట.
సో అక్కడికి వెళ్దాం. బట్ ఏనుగుల చాలా వావ్. షూటింగ్ నాట్ అలౌడ్, డ్రోన్స్ నాట్ అలౌడ్ అన్నీ ఎట్లని అంటారు. ఇట్లా వేస్తే అన్నీ నాట్ అలౌడ్ వేస్తే ప్రపంచానికి ఏం తెలుస్తుంది చెప్పండి. అసలు గట్టిగా అడగాలి. వాళ్ళు అట్లనే అంటారు కానీ పర్మిషన్ లేదు అంటారు కానీ వాళ్ళని గట్టిగా అడిగితే ఇస్తారు. ప్రపంచానికి తెలియాలి ఇట్లాంటివి. ఇదిగోండి వీటి లోపల ఏనుగుల్ని పార్కింగ్ అనమాట. అసలు చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. ఆడ్ 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి కరెక్ట్గా. ఇగో ఇదంతా ఏనుగులది. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది గుర్రాలు పార్క్ చేస్తారు. అది మినీ సైజ్ స్టేడియం లాగానే ఉంది. క్రికెట్ స్టేడియం లాగే ఉంది. చాలా బాగుంది అసలు. జనాలు లిటరల్లీ నేను ఒక్కనే ఉన్నా ఇక్కడ. ప్రశాంతంగా విజిట్ చేయొచ్చండి ఈ టైంలోనే. ఇది గుర్రాలు చాలా. ఎంట్రన్స్ లేదు, లోపలికి వెళ్ళడానికి ఉంది కానీ గేట్ అయితే క్లోజ్ చేస్తుంది. నైట్ టైం అయితే ఇంకా హైలైట్ ఉంటుంది కానీ ఎవరు ఉండదు. ఇది గుర్రాలు చాలా. గుర్రాలని పార్క్ చేస్తారు. బాగుంది కదా. మీరు గమనించవచ్చు ఇక్కడ ఏనుగు తొండాలు కానీ నందివి కానీ చాలా వాటికి డిస్ట్రాయ్ చేసేసారు. చెప్తాను. ఇదంతా ఏంటంటే ఒక రాజులకి రాణి మీద ప్రేమగా కట్టించినవి అన్నమాట. ఇవన్నీ కనిపిస్తుందా? ఇవన్నీ అన్నమాట. సో ఈ ఏరియా మొత్తం రాణికి సంబంధించింది. శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ వైఫ్కి ప్లెజెంట్గా మంచిగా కట్టించాడు ప్రశాంతంగా. లోటస్ మహల్ ఇది చాలా పెద్దది. మధ్యలో ఒకటి ఉన్నది. సో దీనికన్నా తోపు మన మెయిన్ కింగ్ రాజ్యం దగ్గరికి పోదాం ఇప్పుడు. అది మొత్తం బాహుబలి సెటప్పే. బాహుబలి కన్నా ఘోరంగా ఉంటుంది అది. చూద్దాం అది పోయి అక్కడికి పోయి చూసి. సో అది లోటస్ మహల్ కదా. సో దీనికి ఆపోజిట్లోనే వాళ్ళ కోటది, రాణి కోటది బేస్మెంట్ ఒక్కటే మిగిలిపోయింది. కోట అంతా పడిపోయింది. సో బేస్మెంట్ ఒకటే ఉంది. సో ఆ బేస్మెంట్ చూపిస్తాను చూడండి. సో ఇది ఓన్లీ పైన కోట అంతా పడిపోయింది, బేస్మెంట్ ఒక్కటే ఉంది. చాలా బాగుంది. విజిట్ చేయండి. చాలామంది అసలు చాలామందికి తెలియదు. మీకు ఇట్లాంటివి చూడాలి. అండ్ ఇంకోటి మీకు అక్కడ కనిపిస్తుందా, మొత్తం 4 వైపులా 4 ఉంటాయి. సో అందులో ఏంటంటే సైనికులు వాచ్ టవర్లు అంటే పబ్జీలో ఎవరికి తెలుస్తుంది బాగా. సో అందులో మనుషులు ఉంటారు, సైనికులు ఉండి పైకి కాపలా కాస్తారనమాట. సో ఇదంతా రాణి మహల్. చాలా బాగుంది.